గుడిలో దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా అక్కడ ఉన్న ఒక సాధువు యొక్క అనుచరుడు ఇతని దగ్గరికి వచ్చాడు. స్వామి, మీరు వీలైతే మా ఆశ్రమానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా అని అడిగాడు. దానికి అర్జున్ కుమార్ ఇతని మూర్ఖ బుద్ధితో అసహ్యంగా, సహాయం లేదు, ఏమీ లేదు, నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో అని చిరాకుగా అన్నాడు. ఆ సాధువు, నిజానికి నువ్వు ఆర్థికంగా ఎంత గొప్పవాడి అయినా నువ్వు ఒక మూర్ఖుడివి. వ్యాపారం చేస్తూ డబ్బు అనే మత్తులో పడి ఎన్నో తప్పులు చేశావు. ఆ పాపం వల్లే నీకు పిల్లలు కూడా పుట్టలేదు, కట్టుకున్న భార్య లేదు, చివరికి మనశ్శాంతి కూడా లేదు. డబ్బు పిచ్చిలో పడి ధర్మం అధర్మం మంచి చెడు ఏది తెలియకుండా పోయింది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నువ్వు పోయాక ఇవేవి నీతో రావు. సత్యమేంటో నీకు తెలిసిన రోజు నువ్వు నిజమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతావు అని అన్నాడు. ఆ మాటలు విన్న అర్జున్ కుమార్ ఆలోచనలో పడ్డాడు. ఎక్కడో చిన్న భయం స్టార్ట్ అయింది.